నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆరబెట్టడానికి అనుకూల వాతావరణం లేని ఖరీఫ్ ధాన్యాన్ని యథావిధిగా కొనుగోలు చేయాలి. శాసనమండలి భవనంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. సమగ్ర కుల గణనను సమగ్రంగా పూర్తి చేయాలి. భీమవరంలో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి. పాలకొల్లు టిడ్కో గృహాల వద్ద వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించిన లబ్ధిదారులు. ఆధ్వర్యం వహించిన ఎమ్మెల్యే రామానాయుడు. మాజీ ఎమ్మెల్యే వైటీ రాజాకు తణుకులో ఘన నివాళులు అర్పించిన తెలుగుదేశం నాయకులు, అభిమానులు. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి. డ్రగ్స్ వినియోగంతో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు. తణుకు గ్రంథాలయ వారోత్సవ సభలో పేర్కొన్న ప్రముఖ వైద్యులు అచ్యుతరామయ్య. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా పేదలకు సైతం అందుతున్న కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు. తాడేపల్లిగూడెం మండలం మాధవరంలో ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. టీడీపీ అధికారంలోకి వస్తే గ్రామాల అభివృద్ధికే అగ్రస్థానం. ఆకివీడు మండలంలో హామీ ఇచ్చిన ఉండి ఎమ్మెల్యే రామరాజు. ప్రస్తుత రబీ సీజన్లో వరి సాగుకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో సాగునీటి సరఫరాకు ఏర్పాట్లు సిద్ధం. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చెల్లుబోయిన. పెరవలి మండలం అజ్జరం గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. ఉండ్రాజవరంలో గడప గడపకు పర్యటన. సఖినేటిపల్లి మండలం రామేశ్వరంలో ఇంటింటా పర్యటించి సమస్యలు తెలుసుకున్న రాజోలు ఎమ్మెల్యే రాపాక. సంక్షేమ పథకాల అమలుపై ఆరా. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను ఒడ్డిన వీరుల చరిత్రను తెలుసుకోవాలి. ఏలూరు జిల్లాలో యువతకు హితవు పలికిన ఐటీడీఏ పీఓ సూర్యతేజ. పండించిన ఖరీఫ్ పంటను ఆరబెట్టడానికి వాతావరణం అనుకూలించని పరిస్థితుల్లో కోసిన ధాన్యాన్ని యథావిధిగా కొనుగోలు చేసి అన్నదాతలను ఆదుకోవాలని శాసనమండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్ ప్రభుత్వాన్ని కోరారు. అమరావతిలోని శాసనమండలి భవనంలో బుధవారం నిర్వహించిన ప్రభుత్వ అస్యూరెన్స్ కమిటీ సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా నిర్దేశించిన తేమ శాతం అధికంగా ఉన్నప్పటికీ తూకం తగ్గించి రైతులకు బిల్లులు చేసే సౌకర్యం కలుగజేయాలని ఆయన కోరారు. కమిటీ అధ్యక్షులు షేక్ ఇక్బల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 2014 నుండి శాసనమండలి సమావేశంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఆచరణలోకి వచ్చాయా లేవా అను అంశంపై క్షుణ్ణంగా చర్చించారు. ఇందుకు సంబంధించి సమావేశం ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇచ్చింది. సమగ్ర కుల గణనను సమగ్రంగా రూపొందించేందుకు అధికారులు సిద్ధం కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి తెలిపారు. బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లోని సమగ్ర కుల గణన కోసం అవసరమైన కార్యాచరణపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఈ నెల 27వ తేదీ నుండి వచ్చే నెల 10వ తేదీలోపుగా సర్వే పూర్తి చేయాల్సి ఉందన్నారు. జిల్లాలోని వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న 5,830 మంది సిబ్బందితో పాటు 9,600 మంది వాలంటీర్లు సేవలు వినియోగించుకోవాలన్నారు. టోల్ ఫ్రీ నెంబర్తో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వార్డు గ్రామ సచివాలయ అధికారి, ఇన్ఛార్జ్ జిల్లా సహకార శాఖ అధికారి కేసీహెచ్ అప్పారావు, సిపిఓ కె శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ శాఖ అధికారి జీవికే మల్లికార్జునరావు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జి గణపతిరావులు పాల్గొన్నారు. పాలకొల్లులో టిడ్కో గృహాల వద్ద పాలకొల్లు ఎమ్మెల్యే టీడీపీ జాతీయ కార్యదర్శి డాక్టర్ నిమ్మల రామానాయుడు బుధవారం తలపెట్టిన పాలకొల్లు చూడు అనే వంట వార్పు కార్యక్రమం తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. ఒక్కసారిగా పూలపల్లిలోని అంబేద్కర్ సెంటర్కు వేలాదిగా లబ్ధిదారులు తరలి రావడంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే లబ్ధిదారులు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇదే సమయంలో ఓ చిన్నారి కింద పడిపోయి తీవ్ర అస్వస్థతకు గురి అయ్యింది. ఆమె తీవ్రమైన కాలునొప్పితో బాధపడుతుండగా టీడీపీ క్యాడర్ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును పోలీసులు అరెస్ట్ చేసి పెనుగొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ ఆయన్ని కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ ఈ గృహాలు పేదలకు ఉచితంగా ఇచ్చేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో వివిధ మండలాల టీడీపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తణుకు మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా వర్ధంతిని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తాజా మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్ రాధాకృష్ణ మాట్లాడుతూ పారిశ్రామికవేత్తగా ప్రజాప్రతినిధిగా వైటీ రాజా అందించిన సేవలు మరువరానివన్నారు. రాజకీయాల్లో శాసనసభ్యునిగా పనిచేసి తణుకు నియోజకవర్గ అభివృద్ధికి విశేషమైనటువంటి కృషి చేసి తనదైనటువంటి ముద్ర వేసినటువంటి వ్యక్తి వైటీ రాజా గారు. స్వచ్ఛమైనటువంటి రాజకీయాలు చేస్తూ సమర్థవంతమైన పరిపాలన అందించి అవినీతికి తావు లేకుండా తనదైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి వైటీ రాజా గారు. ముఖ్యంగా కరోనా సమయంలో తణుకు పట్టణంలో తణుకు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ వారి ప్రాణాలను కాపాడుకోవాలని తప్పించి అదేవిధంగా శానిటైజర్స్ పెద్ద ఎత్తున మ్యానుఫ్యాక్చర్ చేయించి ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేయించినటువంటి వ్యక్తి వైటీ రాజా గారు. అటువంటి వ్యక్తి కరోనా బారిన పడి మనందరికీ కూడా దూరమై 4 సంవత్సరాలు అవటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదంతా కూడా మనకి తీరని లోటని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా వైటీ రాజా గారి స్ఫూర్తిని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ తణుకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ముందుకు వెళ్తుంది. ఆయన మా మధ్యలో లేకపోయినప్పటికీ కూడా నిరంతరం ఆయన స్ఫూర్తి మమ్మల్ని ముందుకు నడిపిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వైటీ రాజా గారి ఆశయాల్ని ఆయన ఏదైతే రాజకీయాల్లో మా అందరికీ కూడా ఒక క్రమశిక్షణ అదేవిధంగా ఒక నడవడిక నేర్పారో దాన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి వైటీ రాజా గారికి ధన్యవాదాలు అర్పించుకుంటూ జోహార్ వైటీఆర్, జోహార్ వైటీఆర్, జోహార్ వైటీఆర్. పార్టీ పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, మాజీ వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శి ఒమ్మి రాంబాబు, నాయకులు గుబ్బల శ్రీనివాస్, గుమ్మల హనుమంతరావు, షేక్ సురాసాహెబ్, తాతపూడి మారుతిరావు, బట్టవల్లి నాగరాజులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తణుకు కన్స్యూమర్ కో ఆపరేటివ్ స్టోర్స్ ఆధ్వర్యంలో జరిగిన వర్ధంతి కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు, మాజీ డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొని మాజీ అధ్యక్షులు వైటీ రాజా చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. డ్రగ్స్ వినియోగం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని ప్రముఖ వైద్యులు నిమ్మగడ్డ అచ్యుతరామయ్య పేర్కొన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా తణుకు పురుషుల శాఖ గ్రంథాలయం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు అనే అంశంపై మాట్లాడారు. కొన్ని రకాల డ్రగ్స్ కు యువత బానిసలై ప్రాణానికి ముప్పు తెచ్చుకుంటున్నారని చెప్పారు. ఈ ప్రమాదానికి దూరంగా ఉంటూ ఆరోగ్యకరంగా జీవించాలని సూచించారు. ద్రవ్యాలు వాటి వినియోగం వలన వచ్చే ఆరోగ్య సమస్యల గురించి మనం తెలుసుకోవాలి. మాదక ద్రవ్యాలు అని ఎందుకన్నారు అంటే ఒకసారి 2 సార్లు 3 సార్లు తీసుకుంటే యూ విల్ బి ఎడిక్టెడ్ టు దాట్.
అంటే కంటిన్యూస్గా ఎప్పుడు ఇంకా ఆ మందే తీసుకోవాలి, దానిలోనే ఉండాలి, దాని ఎఫెక్ట్స్తోనే బతకాలనే ఎడిక్షన్ వచ్చేస్తుంది బాడీ. ఎక్కువ మంది ఎడిక్ట్ అవ్వటానికి సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్కి ఎక్కువ మంది ఎడిక్ట్ అవుతూ ఉంటారు. కారణం ఏంటంటే దానికి ప్రిస్క్రిప్షన్ అక్కర్లేదు, లైసెన్స్ అక్కర్లేదు, జేబులో డబ్బులు ఉంటే చాలు. ఎవరైనా ఎక్కడైనా సిగరెట్ తాగొచ్చు, ఆల్కహాల్ తాగొచ్చు. ఈ డ్రగ్స్ తీసుకోగానే ఏమవుతుందంటే అన్నింటిలోకి మెయిన్గా బ్రెయిన్ ఈజ్ ద టార్గెట్ అవుతుంది. తీసుకున్న డ్రగ్ రక్తంలో నుంచి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అని బ్రెయిన్లోకి ఎంటర్ అయ్యి ఇంటెలెక్చువల్ ఫంక్షన్స్, ఆలోచన శక్తి, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, శరీరం నిస్సత్వం అయిపోవటం, అండ్ బిహేవియరల్ అబ్నార్మాలిటీ. నలుగురిలో ఉన్నప్పుడు కూడా మిస్బిహేవ్ చేయటం, అండ్ చదువు మీద కాన్సన్ట్రేషన్ లేకపోవటం, ఉద్యోగం మీద ప్రాపర్గా జాబ్ చేయలేకపోవటం, మెయింటైనింగ్ ఫ్యామిలీ రిలేషన్స్ విత్ చిల్డ్రన్, పేరెంట్స్ అండ్ వైఫ్. అల్టిమేట్గా బికేమ్ ఇన్కేపబుల్ ఆఫ్ ఎర్నింగ్. డ్రగ్స్ తయారీ చేసే దగ్గర కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, అలాగే డిస్పోజింగ్ ది డ్రగ్స్, ఇలాంటి మీద గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ ఏ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్. పేరెంట్స్ ఏంటి, టీచర్స్ ఏంటి, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ చేంజ్ ఇన్ బిహేవియర్ ఆఫ్ ది స్టూడెంట్, సో దే షుడ్ అబ్జర్వ్ ఇన్ ది బిగినింగ్. డాక్టరు ఒక పేషెంట్కి ప్రిస్క్రిప్షన్ ఇస్తే నాకు బాగా తగ్గింది, డాక్టర్ గారు నాకు నిద్ర పడుతుంది, ఈ మందులు ఇచ్చారు, నువ్వు కూడా వాడు అని చాలామంది చెప్తూ ఉంటారు. ఆ పేషెంట్ కండిషన్ బట్టి, వాళ్ళ పరిస్థితిని బట్టి ప్రిస్క్రైబ్ చేస్తే అదే డ్రగ్ మిగతా వాళ్ళు కూడా తెలియకుండా, డాక్టర్ గారి అడ్వైజ్ లేకుండా వాడటం అనేది జరగదు. సభకు అధ్యక్షత వహించిన స్థానిక శశి జూనియర్ కళాశాల ఇన్ఛార్జ్ నిమ్మగడ్డ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు గ్రంథాలయాలకు విచ్చేసి విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఉద్బోధించారు. అనంతరం వీరిద్దరిని రీడర్స్ ఫారం తరపున రచయిత తాడినాడ భాస్కర్రావు ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారి కాటూరి సుగుణకుమారి, సిబ్బంది, చదువరులు, శశి విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేసి జిల్లా పరిషత్ బాలురోన్నత గురజాడ స్కూల్స్కు చెందిన విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలకు నిర్వహించారు. కాగా తణుకు మహిళా శాఖ గ్రంథాలయంలో కూడా బుధవారం వారోత్సవాలను నిర్వహించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను కోస్టల్ ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ చిలుకూరి సుజాత ప్రారంభించి మాట్లాడారు. జిల్లా పరిషత్ బాలురోన్నత బాలికోన్నత పాఠశాలలు, 14వ నెంబర్ మండల పరిషత్ స్కూల్, ఆదర్శ స్కూల్ విద్యార్థులు చిత్రలేఖన పోటీలో పాల్గొని తమ ప్రతిభా పాఠవ్యాలను ప్రదర్శించారు. గ్రంథాలయ అధికారిని శీతల ప్రవీణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ బసవ శ్రీదేవి, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యురాలు ఏ లక్ష్మీదేవులు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీల సంయుక్త సమావేశం బైపాస్ రోడ్లోని భోగవల్లి బాపయ్య అన్నపూర్ణమ్మ కళ్యాణ మండపంలో బుధవారం నిర్వహించి ప్రజా సమస్యలను చర్చించారు. ఈ సందర్భంగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆర్మిల్ రాధాకృష్ణ మాట్లాడుతూ తమ రెండు పార్టీల కలయికతో ఆంధ్రప్రదేశ్కు మేలు జరగబోతున్నట్లు చెప్పారు. నియంతృత్వ పాలనను సంయుక్తంగా ఎదుర్కొంటూ ప్రజల పక్షాన పనిచేసేందుకు కంకణం కట్టుకున్నట్లు ఆయన తెలిపారు. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు మాట్లాడుతూ ఈ ఆత్మీయ సమావేశం రెండు పార్టీల కార్యకర్తలను ఉత్సాహపరిచినట్లు చెప్పారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబుల నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. దీనికి అనుగుణంగా కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పర్మి వెంకన్నబాబు, తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల టీడీపీ అధ్యక్షులు పితాని మోహన్ రావు, గోపిశెట్టి రామకృష్ణ, ఆనాల ఆదినారాయణ, మండల పరిషత్ మాజీ అధ్యక్షులు సాతే శామ్యూల్ రాజు, మాజీ జడ్పీటీసీ చుక్కా సాయిబాబు, జనసేన పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల పార్టీ అధ్యక్షులు చిక్కాల వేణు, ఆకేటి కాశీ, దాసం ప్రసాద్, తెలగల రెడ్డి లక్ష్మిలు పాల్గొన్నారు.
ముంబైలో జరుగుతున్న ప్రపంచ కప్ తొలి సెమీఫైనల్ క్రికెట్ పోటీలను వీక్షించేందుకు తణుకు ప్రాంతంలో అభిమానులు బుధవారం టీవీలకు అతుక్కుపోయారు. సొంత గడ్డపై న్యూజిలాండ్తో భారత్ క్రీడాకారులు పోటీ పడటంతో మరింత ఆసక్తి పెరిగింది. ఇందులో భాగంగా తణుకు బార్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన టీవీ స్క్రీన్ వద్దకు న్యాయవాదులు చేరి రసవత్తరంగా సాగిన పోటీని తిలకిస్తూ ఆనందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు సూరంపూడి కామేష్, కార్యదర్శి కేవీవీఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ 4 ఓవర్స్ వేసేసాడు, 29 రన్స్ ఇచ్చాడు. మెయిన్ బౌలర్తో కంటిన్యూ చేసి ఏం చేస్తాడు అనే ఓవర్స్. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పేదలకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం మాధవరం గ్రామంలో నిర్వహించిన ఆరోగ్య సురక్ష మెగా శిబిరాన్ని బుధవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. నిత్యం ప్రజల బాగోగులను ఆలోచించే ముఖ్యమంత్రి మనకు దొరకడం అదృష్టమని అన్నారు. ప్రజలను అభివృద్ధిలో భాగస్వాములుగా చేరుస్తూ సంక్షేమ పథకాలను అందిస్తూ పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు. తన నియోజకవర్గంలో పేదలకు మరిన్ని వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకున్నానని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి తలుపు తట్టి మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కార్యక్రమంలో భాగంగా మరి ఏదైతే కార్యక్రమం చేశామో ఆ కార్యక్రమం ఎంతో సక్సెస్ఫుల్ గా విజయవంతంగా జరిగింది. అలాగే మనం ప్రత్యేకంగా మన ఎన్ని పిఎస్సీలు అయితే ఉన్నాయో, మన రూరల్ మండలంలో ఒక 2 పిఎస్సీలు, పెంటపాడులో ఒక 2 పిఎస్సీలు, తాడేపల్లిగూడలో అర్బన్ హెల్త్ సెంటర్లో ఒక 4, మొత్తం 8 సెంటర్లో కూడా మెగా క్యాంపులు ప్రత్యేకంగా మన తాడేపల్లిగూడలో కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ మాధవరంలో ఇవాళ మెగా హెల్త్ క్యాంప్ని ఇక్కడ నిర్వహించాం. ఈ మెగా హెల్త్ క్యాంపులకి ప్రత్యేకత ఏంటంటే 2 హాస్పిటల్ ఆన్ వీల్స్, అంటే ఇక్కడ ఏదైతే కంటైనర్ రూపంలో కనపడుతున్నాయో దీంట్లో పూర్తి స్థాయి హాస్పిటల్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఉంది. టెస్టులు చేయవలసిన అన్ని టెస్టులు, ఈసీజీ దగ్గర నుంచి. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె చెన్నయ్య, ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఎంపీపీ పి శేషులత తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే గ్రామాలను అభివృద్ధి చేస్తామని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు తెలిపారు. బుధవారం ఉండి నియోజకవర్గ పరిధిలో ఆకివీడు మండలం రాజులపేట, కొత్త చెరువు ప్రాంతాల్లో నిర్వహించిన భవిష్యత్తు గ్యారంటీ బాబుతో నేను, ఇంటింటికి తెలుగుదేశం, ఇంటింటికి రాంబాబు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అందరూ కూడా వీరు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా త్రాగునీరు సమస్య ఉంది. త్రాగునీరు సమస్య గతంలో తెలుగుదేశం హయాంలో 2018లో కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకురావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 1 లక్ష రూపాయలు పెడితే రాష్ట్ర ప్రభుత్వం 1 లక్ష రూపాయలు పెట్టాలా. అట్లాంటి బహుత్తమైన స్కీమ్ తీసుకొస్తే ఈ రోజు వరకు ఆ స్కీమ్ని ఇక్కడ కూడా నిర్వియోగం చేసి ఈ గ్రామానికి ఖర్చు పెట్టవలసినటువంటి కంట్రిబ్యూషన్ కట్టక త్రాగునీరు సమస్య ఎదుర్కోవడం జరుగుతుంది. అదేవిధంగా రోడ్లను పెద్ద అంటున్నారు. ఈ మెయిన్ రోడ్ ఎవరు వేశారు? ఏ సంవత్సరం వేశారు? తెలుగుదేశం పార్టీ వేసింది. అదేవిధంగా మీకు మాటిస్తున్న వంతెన కూడా రాబోయే 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం రాగానే, మీరు నోట్ చేసుకోండి, తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఆ వంతెన కూడా తెలుగుదేశం, ఫుట్పాత్ వంతెన కూడా తెలుగుదేశం పార్టీ వేయడం జరిగింది. అంతేకాదు రాబోయే తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే వచ్చేటి 5 సంవత్సరాల్లో మీకు ఆ వంతెన పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కలిదిండి సురేంద్రరాజు, అల్లూరు మహేంద్ర సీతారామరాజు, దాట్ల రామరాజు, పెనుమత్స బుజ్జిరాజు, దన్ను నరసింహరాజులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.